ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడ్ ఇన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఆన్లైన్లో జెల్ఎల్ఆర్కి ఎలా అప్లై చేయొచ్చు అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మనకి ఎప్పుడైనా లైసెన్స్ కావాలంటే ముందు మనం ఎల్ఎల్ఆర్కి అప్లై చేయాలి. ఎల్ఎల్ఆర్ అంటే లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్. దీన్ని ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయొచ్చు అన్న విషయం గురించి మనం చూద్దాం. దీనికోసం మీరు aptransport.org అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్లో మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ అని ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ అని దాని మీదనే మీరు క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మెనూలోకి వస్తే ఇక్కడ లైసెన్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు లెర్నర్స్ లైసెన్స్ అని ఉంది, దీని మీదనే క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు మళ్ళీ మెనూలోకి వెళ్ళండి, ఇక్కడ లైసెన్స్ అని ఉంది కదా, ఈ లైసెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి లెర్నర్స్ లైసెన్స్ అని ఉంది, ఎల్ఎల్ఆర్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎల్ఎల్ఆర్కి తీసుకునే ముందు మీరు ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. చదివిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ టైప్ ఆఫ్ సర్వీస్ అని ఉంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎల్ఎల్ఆర్ ఫ్రెష్ అంటే ఇప్పటివరకు మీకు ఎల్ఎల్ఆర్ లేదు, ఫస్ట్ టైం మీరు అప్లై చేసినట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎల్ఎల్ఆర్ రెన్యువల్ అంటే మనకి ఎల్ఎల్ఆర్ ఒక 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోతే రెన్యువల్ చేయించుకోవడానికి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎల్ఎల్ఆర్ రీటెస్ట్ అంటే ఒకవేళ మీరు ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అందులో ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ రెండోసారి ఎగ్జామ్కి అపియర్ అవ్వడానికి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ది వచ్చి ఎల్ఎల్ఆర్ ఎండోర్స్మెంట్ అంటే ఆల్రెడీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ ఇంకో కొత్త వెహికల్కి ఎల్ఎల్ఆర్ తీసుకుందాం అనుకున్నారండి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ బైక్కి లైసెన్స్ ఉంది బట్ కార్కి ఇప్పుడు తీసుకుందాం అనుకున్నారు అనుకోండి ఎల్ఎల్ఆర్, అప్పుడు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు కార్ డ్రైవింగ్ కూడా మీకు వచ్చినట్లయితే ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడే కార్కి బైక్ అన్నిటికీ కలిపి అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్ఎల్ఆర్ ఫ్రెష్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ టైప్ ఆఫ్ సర్వీస్ తర్వాత అథెంటికేషన్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు ఆధార్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. వితౌట్ ఆధార్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే రెండింటికైనా మనకు ఆధార్ కావాలి. ఇక్కడ ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏంటంటే మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి. మనం వితౌట్ ఆధార్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం డీటెయిల్స్ అన్ని మనమే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ విత్ ఆధార్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బయోమెట్రిక్, ఓటీపీ అని 2 ఆప్షన్లు ఉన్నాయి. బయోమెట్రిక్ అంటే మనం ఫింగర్ ప్రింట్ అయినా ఏదైనా మళ్ళీ మనం ఇక్కడ ఇచ్చి ఆధార్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మందే అని చెప్పి, బట్ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండదు కాబట్టి మనం చక్కగా ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. అదే ఇక్కడ మీరు బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, చూడండి ఇక్కడ చూసారా మనకి ఇక్కడ డివైస్ని మనకి సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర అలా డివైస్ ఉండదు కాబట్టి మనం ఏంటంటే ఓటీపీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మీ డీటెయిల్స్ ఆల్రెడీ చూపించేస్తుంది ఇక్కడ, ఎందుకంటే మనం ఆధార్తో కదా మనం ఇది ఆథరైజ్ చేసాం కాబట్టి మన డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. ఇంకొన్ని మన డీటెయిల్స్ ఇక్కడైతే ఇంకొన్ని డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన క్వాలిఫికేషన్, బ్లడ్ గ్రూప్, ఇటువంటి డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఉంది. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫిజికల్గా ఏం ప్రాబ్లం లేనట్లయితే మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీకు కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే అక్కర్లేదు. బట్ ఈ రెడ్ మార్క్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. నేను ఆల్రెడీ ఎంటర్ చేస్తాను. ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. మీ డోర్ నెంబర్, స్ట్రీటు, అలాగే మండలు, డిస్ట్రిక్ట్, ఇవన్నీ పిన్ కోడ్ ఇవన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుంది, ఫామ్ 1 అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం డూ యూ సఫర్ ఫ్రమ్ ఎపిలెప్సీ ఆర్ ఫ్రమ్ సడన్ అటాక్స్ ఆఫ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ గిలీనెస్ ఉంది. ఇక్కడ మీరు నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి ఆర్ యూ ఏబుల్ టు డిస్టింగ్విష్ విత్ ఈచ్ అని ఉంది. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం ఒక్క కళ్ళతోనైనా డిస్టింగ్విష్ చేయగలమని చెప్పి ఇక్కడ మనం ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి హ్యావ్ యూ లాస్ట్ ఎయిదర్ హ్యాండ్ ఆర్ ఫుట్, ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కెన్ యూ రెడీలీ డిస్టింగ్విష్ ద పిగ్మెంటరీ కలర్స్ రెడ్ అండ్ గ్రీన్ అని ఉంది. ఇక్కడ కూడా ఎస్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం రెడ్ గ్రీన్ కలర్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డూ యూ సఫర్ ఫ్రమ్ నైట్ బ్లైండ్నెస్, మీకు నైట్ బ్లైండ్నెస్ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి.
ఇక లేకపోయినట్లయితే నో సెలెక్ట్ చేసుకోండి. చాలా రేర్గా ఉంటుంది నైట్ బ్లైండ్నెస్. ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ యూ సో డెఫ్ అంటే మీకు ఒకవేళ చెవిటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే చెవికి సంబంధించినవి ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. ఇక్కడ లాస్ట్లో చూడండి, డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ అదర్ డిసీజ్ ఆర్ డిసెబిలిటీ లైక్ టు కాజ్ యువర్ డ్రైవింగ్ ఆఫ్ యర్ మోటార్ వెహికల్ టు బి ఎ సోర్స్ ఆఫ్ డేంజర్ టు ద పబ్లిక్. అంటే మీకు ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా డ్రైవింగ్కి ఇబ్బంది కలిగించేవి ఉన్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. మీకు ఈజీగా అంటే ఇక్కడ నేను ఏటైతే సెలెక్ట్ చేస్తానో అవి మీరు యాజ్ ఇట్ ఈస్గా సెలెక్ట్ చేసేయండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ బైక్ కావాలనుకోండి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అని. అలాగే మీకు కార్ కూడా కావాలనుకోండి, ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది కదా, కార్ జీప్ అని. రెండు కావాలంటే రెండు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంకా రిక్షా లేకపోతే ఈ కార్ట్ ఇలాంటివి ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అవి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బైక్ కార్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో ఇక్కడ చూపిస్తుంది, ఎందుకంటే మనం ఆధార్తో ఆథరైజ్ చేసాం కాబట్టి ఆల్రెడీ మీ ఫోటో ఇక్కడ చూపిస్తుంది, ఆధార్ కార్డు మీద ఏదైతే ఉందో అదే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక అడ్రస్ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆధార్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఆధార్ కార్డు యొక్క ఫోటో మీరు తీసి ఫ్రంట్ని అలాగే బ్యాక్ ఉంటుంది కదా ఆధార్ కార్డుకి, ఆ రెండింటిని ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ మళ్ళీ మీకు కనిపిస్తే మొత్తం అది ఒకసారి మీరు చెక్ చేసుకొని నెక్స్ట్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేసిన తర్వాత మీరు ఏ రోజైతే మీరు ఎల్ఎల్ఆర్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎగ్జామ్కి, ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్ కాపీని మీరు ప్రింట్ తీసుకొని మీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఆ రోజు మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు ఎల్ఎల్ఆర్ మీకు ఇస్తారనమాట. తర్వాత మీరు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడి వరకు చేస్తున్నాను, ఎందుకంటే ప్రజెంట్ అయితే ఎల్ఎల్ఆర్ అవసరం లేదు నాకు. సో ఇక్కడి వరకు నేను చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్స్ కూడా చాలా ఈజీ, ఓన్లీ పేమెంట్ మీరు చేయాలి అంతే. తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.